పెంచుకుంటూ పోయారు 15,000 దాకా ఆ రేంజ్కి. ఇలా పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు మామూలుగా ఈ జల చట్టాల ప్రకారం నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో రాయాలి, కేంద్రానికి చెప్పాలి. చెప్పాల్సినప్పుడు కేంద్రంలోనూ కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి ఏం పంపించాడంటే ప్రపోజలు, పోలవరం కట్టేస్తున్నాము కాబట్టి ఆయకట్టు కొత్తగా వచ్చేయబోతోంది 1 కోటి ఎకరాలు, పోలవరం నీళ్లు కృష్ణా గుంటూరు జిల్లాలకు వీటికి కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ఏదైతే కృష్ణా డెల్టాకు ఉన్న నీటి హక్కు ఏదైతే ఉందో ఆ నీటి హక్కుని రాయలసీమకి ఇస్తూ ఆ నీళ్ళని ఇక్కడ దాకా పంపించకుండా రాయలసీమకి డైవర్ట్ చేసేస్తాం, అందుకోసం కడుతున్నామని చెప్పారు. ఆ ప్రాతిపదికన కడుతున్నామని చెప్పారు. దీన్నే అసెంబ్లీలో ఆ రోజున హరీష్ రావు జాయిన్ చేసింది. టీఆర్ఎస్ గొడవ చేసింది. చేసినప్పుడు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి చెప్పిన మాట అది. అప్పట్లో చంద్రబాబు నాయుడు వచ్చి ప్రకాశం బ్యారేజీని నాశనం చేస్తావా అంటూ, కృష్ణా డెల్టా నాశనం చేస్తావు, కృష్ణా హక్కును నాశనం చేస్తావంటూ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో జలదీక్ష చేశారు. అప్పుడు కృష్ణానది ప్రకాశం బ్యారేజీని ముట్టడించారు. అంటే ఆ పోతిరెడ్డిపాటికి వ్యతిరేకంగా తెలుగుదేశం నాడు యాజిటేషన్ చేసింది. దాన్ని వాడుకున్నది తెలంగాణ విభజన అయిన తర్వాత. అదిగో మీరు ఆ రోజునే చెప్పారు కాబట్టి మేము ఈ నీళ్లు వాడుకుంటున్నాం అనేసేసి. ఇప్పటికే శ్రీశైలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు పవర్ పేరుతో, వాస్తవంగా శ్రీశైలం కట్టినప్పుడైతే కరెంటు కోసమే కట్టారు, కట్టిన నాడు. తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఈ శ్రీశైలం ఎత్తు పెంచాడు వాటర్ని. అంటే 834 అడుగులు కాకుండా 854 అడుగులు. ఎందుకు, పోతిరెడ్డిపాడుకి నీళ్ళు వెళ్ళాలంటే ఆ 854